భారత టెస్ట్ జట్టు నుంచి సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ ఆల్రెడీ తప్పుకున్నారు. సీనియర్లు లేని భారత జట్టును అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే టైంలో ఇంగ్లాండ్ టూర్కు సెలెక్టర్లు ఎవరిని ఎంపిక చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశంపై మాజీలు స్పందిస్తున్నారు. జట్టు ఇలా ఉంటే బాగుంటుందంటూ సలహాలు ఇస్తున్నారు. కెప్టెన్ గా ఎవరుండాలి, వైస్ కెప్టెన్ గా ఎవరుండాలన్న దానిపైన అభిప్రాయాలు చెబుతున్నారు. తాజాగా ఇంగ్లాండ్ టూర్కు తాను ఎంపిక చేసిన భారత జట్టు ఇదే అంటూ మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ప్రకటించాడు. తాను ఎంపిక చేసిన జట్టుకు జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్ గా తీసుకున్నాడు. శుభ్మన్ గిల్ కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించాడు. ఓపెనర్లుగా ఎస్ఎస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ను ఎంపిక చేశాడు. వన్డౌన్ లో శుభ్మన్ గిల్ ను కంటిన్యూ చేశాడు. విరాట్ కోహ్లీ ఖాళీ చేసిన 4వ స్థానానికి 2 ఆప్షన్లను చూపించాడు. శ్రేయస్ అయ్యర్ లేదంటే కరుణ్ నాయర్ ను ఆడించాలన్నాడు. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ను ఎంపిక చేశాడు. ఫస్ట్ చాయిస్ స్పిన్ ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజాకు వసీం జాఫర్ చోటిచ్చాడు. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, షమీని జట్టులోకి తీసుకున్నాడు. వసీం జాఫర్ ఎంపిక చేసిన జట్టులో సిరాజ్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ కూడా ఉన్నారు. హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్ లో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలన్నాడు. వాషింగ్టన్ సుందర్ ని కూడా జట్టులోకి తీసుకున్నాడు. అయితే నితీష్ కుమార్ రెడ్డికి మాత్రం చోటివ్వలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆల్రౌండర్ గా ఆకట్టుకున్న నితీష్ కుమార్ రెడ్డిని వసీం జాఫర్ పరిగణలోకి తీసుకోకపోవడంపై కొందరు అభిమానులు గుస్సా అవుతున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ టూర్ లో భారత్ టెస్టు జట్టును సెలెక్టర్లు త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఇంగ్లాండ్ తో భారత జట్టు 5 టెస్టులు ఆడబోతోంది. కొత్త వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ ను ఇంగ్లాండ్ లోనే టీమిండియా ఆరంభించబోతోంది. తొలి 2 సైకిల్స్ లో భారత్ ఫైనల్ చేరింది. కానీ ఈసారి మాత్రం ఫైనల్ మెట్టు ఎక్కలేకపోయింది. అయితే కొత్త కెప్టెన్ సారథ్యంలో అయినా భారత జట్టు వచ్చే సైకిల్లో సత్తా చాటాలని బీసీసీఐ కోరుకుంటోంది. అందుకు తగినట్టే భారత టెస్టు జట్టును ఎంపిక చేయాలని సెలెక్టర్లు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా రోహిత్, కోహ్లీ ప్లేస్ లో జట్టులోకి ఎవరు వస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. 2-3 రోజుల్లోనే భారత టెస్టు జట్టు ఎంపిక ఉండొచ్చని కథనాలొస్తున్నాయి. కెప్టెన్సీ రేస్ లో శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ కూడా కెప్టెన్సీ రేస్ లో ఉన్నారు. జడేజాకు పగ్గాలు ఇవ్వాలనే వాదన ఉంది.